హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈ రోజు మరో బిగ్ బాస్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాం. అదేంటో చూద్దాం. బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. పలు దఫాలుగా ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. ఇక బిగ్ బాస్ వాళ్ళ నుంచి రేపు మాపో కాల్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తుంది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, అక్కడ ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలి, నాగార్జునతో పాటు ఆడియన్స్ ని ఎలా మెప్పించాలి అన్న దానిపై ఆలోచిస్తూ అందుకు సర్వం సిద్ధం చేసుకుంది. కానీ ఇంతలోనే బాంబు పేల్చారు బిగ్ బాస్ వాళ్ళు. బిగ్ బాస్ ఆట మొదలు కాకుండానే చాలా మంది సెలబ్రిటీలతో బంతాట ఆడేస్తూ ఉంటారు. ఫోన్ కాల్స్, వీడియో ఇంటర్వ్యూ, డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఇలా పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతూ ఉంటారు. అయితే బిగ్ బాస్ ప్రారంభమైన రోజున ఆ స్టేజ్ పైకి ఎక్కే వరకు కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు కాలేదు, ఎవరు హౌస్ లోకి వెళ్తారు, ఎవరు హోటల్ గదులకే పరిమితం అవుతారు అనేది చివరి వరకు సస్పెన్సే. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ అని చెప్పి రాత్రికి రాత్రే బ్యాగ్ సర్దుకోమనే సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యాం అని సంబరపడ్డం అటుంచితే, సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఎమోషన్స్ తో బిగ్ బాస్ ఫుట్బాల్ ఆడేస్తూ ఉంటారు. బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిపోయా అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్లు వేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అంటూ ఇంటర్వ్యూలు పూర్తిగా చూసి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్న తెలుగు హీరోయిన్ రేఖా బోజ్ ఆశలపై నీళ్లు చల్లేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఆమె మొదటి నుంచి తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వరా నాయనా సందర్భం వచ్చిన ప్రతిసారి తన స్వరం వినిపిస్తూనే ఉంది. సినిమా వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోకపోయినా తెలుగు అమ్మాయిని కనీసం బిగ్ బాస్ వాళ్ళైనా గుర్తించారు అనుకునే లోపు ఆమెకు నిరాశ ఎదురైంది. దామిని విల్లా, మాంగళ్యం, కళ్యాణ తస్మై నమః వంటి చిత్రాల్లో నటించిన తెలుగు బ్యూటీ వైజాగ్ పోరా రేఖా బోస్ కి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా ఆఫర్ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయింది. ఇక వచ్చే నెలలో బిగ్ బాస్ 8 ప్రారంభం కానుంది. తాను హౌస్ లోకి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ నెక్స్ట్ టైం బెటర్ లక్ అని అన్నారు. ఈ విషయాన్ని డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తెలియజేస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తపరిచింది రేఖా బోజ్. అఫీషియల్ గా ఇప్పుడే తెలిసింది, నాట్ ఫర్ దిస్ టైం. చాలా బాధగా ఉంది, కానీ ఇదే ముగింపు కాదు కదా, మళ్ళీ ట్రై చేస్తా. ఈ నిరాశ నుంచి కోలుకొని తిరిగి పోరాడే శక్తిని నువ్వే ఇచ్చే ఈశ్వర అంటూ ఒక నెల పాటు అందరికి సెలవు అంటూ తన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది రేఖా బోజ్. అయితే ఈమె ఎక్కడా కూడా బిగ్ బాస్ ప్రస్తావన తీసుకొని రాలేదు. కానీ బిగ్ బాస్ 8 ఇంటర్వ్యూ పూర్తి చేసిన వాళ్లకు మంగళవారం నాడు అఫీషియల్ గా కాల్స్ వచ్చాయి. సెలెక్ట్ అయిన వాళ్లకు ఎప్పుడు రావాలి, ఏం చెయ్యాలి అనే వివరాలను తెలియచేయగా, సెలెక్ట్ కాని వాళ్లను నెక్స్ట్ టైం బెటర్ లక్ అని అన్నారు. అలా రిజెక్ట్ కాబడిన లిస్టులో రేఖా బోస్ కూడా ఉంది. కాగా ఈమె హీరోయిన్ మాత్రమే కాదు, జనసేన పార్టీకి వీర విధేయురాలు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో కూడా ప్రచారం చేసింది. ఇక ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తాను అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. పట్టరాని సంతోషం వచ్చినప్పుడు ఒంటిపై ఉన్న బట్టలు తీసేసి సంబరాలు చేసుకునే కల్చర్ ని స్ట్రీకింగ్ అంటారు. అలా క్రికెట్ పై ఉన్న అభిమానంతో తాను కూడా స్ట్రీకింగ్ చేస్తాను అని చెప్పింది రేఖా బోజ్. అయితే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోవడంతో రేఖా బోజ్ డేరింగ్ నిర్ణయం మాటల వరకే పరిమితమైంది. కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ దెబ్బతోనే ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఈమె బిగ్ బాస్ లోకి వస్తే జన సైనికురాలు కాబట్టి పవన్ అభిమానుల అండ ఉండేది. కానీ ఏం చేస్తాం, తెలుగు అమ్మాయి కదా, పక్క రాష్ట్రాల పోటీని తట్టుకొని నెగ్గుకు రావడం సినిమాల్లోనూ కాదు, బిగ్ బాస్ లోనూ కష్టమే. మరి సినిమాల్లో తెలుగు వాళ్ళ కంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మీనన్లకు, హెగ్డే, రగ్డేలకు ఆఫర్లు ఎక్కువ వస్తున్నాయని తెలిసి శ్రీ సుష్మా అనే తన పేరును రేఖా బోజ్ గా మార్చుకుంది. ఈమె పేరు మార్చుకున్నా కూడా అటు సినిమాల్లోనూ ఇటు బిగ్ బాస్ లోనూ కలిసి రావడం లేదు. మొత్తానికి ఒక ప్రయత్నం చేస్తే చేసింది కాబట్టి కనీసం తరువాతి సీజన్ లో అయినా రేఖా బోజ్ ని కంటెస్టెంట్ గా చూడొచ్చేమో, ఏమో చూద్దాం. సో చూసారు కదా, ఇది వాళ్ళ బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.